ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ భిన్నంగా సాగింది. ప్రత్యర్థి జట్లతో పోరు కంటే ఇంటి గొడవలతోనే సతమతమైంది. సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ మార్పు నిర్ణయం జట్టుపై తీవ్ర ప్రతికూలత చూపించింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై జట్టులో 2 గ్రూపులు ఏర్పడ్డాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కథనాలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూస్తే అవి వాస్తవమే అనిపించింది. అయితే ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనుంది. ఈ సీజన్ అనంతరం ప్రతి జట్టు 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ముంబై ఇండియన్స్ మెగా వేలానికి ముందు నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి రోహిత్ శర్మలను జట్టు నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. దానికి గల కారణాలు వివరించాడు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను ముంబై రీటైన్ చేసుకుంటుంది అని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ లో స్టార్ ఆటగాళ్లంతా కలిసి ఉన్నా గొప్పగా ఆడితేనే విజయం సాధించవచ్చు. రోహిత్ శర్మ ఓ సెంచరీ సాధించాడు, కానీ ముంబై ఓటమి పాలైంది. ఈ సీజన్ మొత్తం ఇషాన్ కిషన్ ఆడాడు, కానీ పవర్ ప్లే ముగిసేలోపే వికెట్ కోల్పోతున్నాడు. ప్రెజెంట్ ఇద్దరు మాత్రమే ముంబై ఇండియన్స్ లో సత్తా చాటుతున్నారు. వాళ్ళు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. రిటైన్ లిస్ట్ లో వాళ్ళిద్దరూ టాప్ లో ఉంటారు. మిగిలిన 3-4 స్థానాల్లో ఎవరు ఎంపిక అవుతారో చూడాలి అని వీరు అన్నాడు. అయితే మిగిలిన 2 స్థానాల్లో ఒక్క విదేశీ ఆటగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాండ్యా, రోహిత్లలో ఒక్కరిని ముంబై తప్పక విడుదల చేయాల్సి ఉంటుంది.